ఉత్తరం చూద్దామండి. అలాగే ఆసిఫాబాద్ నుంచి శంకర్రావు రాస్తున్నారు. సాలగ్రామ పూజను స్త్రీలు చేయవచ్చునా వివరించండి అంటూ రాస్తున్నారు. సాలగ్రామ శిలావారి తీర్థం అని చెప్పుకోవాలి అంటే సాలగ్రామ తీర్థమే తీర్థం. అలాగే సాలగ్రామ అర్చనను స్త్రీలు చేయడాన్ని ధర్మం నిషేధించింది. లౌకికంగా అందరూ చెప్పుకునే కారణం ఒకటి, స్త్రీలు మాసిక నియమంలో ఉంటారు కనుక వారి చేత కూడదు. మరి మాసిక నియమంలో లేనటువంటి వృద్ధ స్త్రీలు కానీ బాలికలు కానీ చేయవచ్చునా అంటే వారిని కూడా ఈ అర్చనకు దూరంగా ఉండమని ధర్మం ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. తులసీ దళాలని పురుషులు త్రెంచాలి, స్త్రీలు పోషించాలి. ఆ త్రెంచిన తులసీ దళాలతో మాత్రమే సాలగ్రామను అర్చించాలి. కనుక సాలగ్రామను అర్చించే సమయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి తులసి ఇచ్చినటువంటి శాపం చేత, జలంధరుని భార్య ఇచ్చినటువంటి శాపం చేత శ్రీమన్నారాయణమూర్తి శిలారూపం పొందవలసి వచ్చింది. గండకీ నదిలో శిలారూపంలో ఆయన స్వామి లభిస్తున్నాడు. కాబట్టి నిజానికి సాలగ్రామ పూజ మాత్రమే కాదమ్మాయి, అసలు స్త్రీలు ఏమనుకోకండి, దేవతారాధన అంతా కూడా పురుషులు చేస్తే స్త్రీలు నైవేద్యాలను సిద్ధం చెయ్యాలి. మీరు ఏ పూజ చేసినా చేయకపోయినా మీ భర్త చేసేటటువంటి పూజాధికారులలో 50% మీకు క్రెడిట్ అవుతుంది, మీ భాగానికి వచ్చి చేరుతుంది. ప్రత్యేకంగా మీరు పూజలో కూర్చున్నంత మాత్రాన మీకేదో 100% వస్తుంది అనుకోకండి. వారు చేసే పూజలో అర్ధభాగం మీకు వచ్చి చేరుతుంది. కాబట్టి మీరు నైవేద్యాలు సిద్ధం చేయాలి. భర్త, పురుషుడు, యజమాని, అధికారి అర్చన చేయాలి. సంప్రదాయం మట్టుకు సాలగ్రామ పూజలను స్త్రీలు చెయ్యరాదు అంటూ ధర్మం చెబుతుంది.